పంచగ్రామాల ఇష్యూ పంచగల్లో చేశారు. ఒకటి ఎందుకంటే గురువారం దగ్గర నుంచి 5 ఎమ్మెల్యేలు చూసాం. ఈసారి మేనిఫెస్టోలో ఫస్ట్ 6 నెలల్లో మీ ఇష్యూ అంటారు. 6 నెలల తర్వాత మేము ఎవరు మర్చిపోలేదు. దయచేసి మీరైనా మర్చిపోకండి. ఈ ఇష్యూ మీరు ట్రావెల్ చేయాలి. నేను ఒకటే అనుకుంటున్నానండి, ఇంత లేట్ అయిన సమస్య నేను తీరిస్తేనే కదా నాకు కిక్కు. నా వల్ల ఏంటంటే చరిత్రలో నిలిచిపోతాను. అందుకని నాకు అవగాహన ఉంది, చేయాలన్న చిత్తశుద్ధి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వదలను. డే 1 నుంచి వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే నా టైంలో అయిందన్న పేరు నాకు చిరస్థాయికి ఉండిపోవాలని నా స్వార్థం కూడా చేస్తా. లక్ష్మీ కళ్యాణ మండపంలో కూడా మీరు ప్రామిస్ చేశారు, చాలా గంభీరంగా మాట్లాడారు. మరి అది మనసులో పెట్టుకోవాలి. నా పేరే మారుతున్నారు అక్కడ చెప్తున్నాను కదా. ఎందుకంటే నా నాయకులకి ఇద్దరికి దీని మీద అవగాహన ఉంది. చంద్రబాబు కొంది, పవన్ కళ్యాణ్ కొంది. మన మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారికి స్టేజ్ మీదకి వచ్చే ముందు బస్సులో ఆయనతో గంట దీని మీద డిస్కస్ చేశారు. మొత్తం చరిత్ర అంతా చెప్పించుకున్నాడు. ఎలా రైతు వారిది, ఎలా గవర్నమెంట్ అధికారులు తప్పు వల్ల ఎలా జరిగింది అన్న దగ్గర నుంచి ఈ 30-35 సంవత్సరాల్లో వీళ్ళు పడుతున్న ఆవేదన, ఇల్లు రిపేర్లు కూడా అవకాశం ఇవ్వకపోవటం, స్థలాలు ఉన్న వాళ్ళు కట్టుకోలేకపోవటం, 12,000 ఇళ్ళ ఇష్యూ కానీ రైతు వారి కానీ అన్ని చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడారు, తప్పకుండా చేస్తాం. సమస్య మీద నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి నాకు ఈజీ అవుతుంది. ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో నా టైంలో అయితే నాకన్నా ఆనందం మీరు కాదు, నేను ఆనందిస్తాను. అది చాలా మంది సార్, సుమారు లక్షల మంది ఉన్నారు సార్. 5 కాన్స్టిట్యున్సీలు ఉన్నారు సార్. మీరు అక్షయ్ నెక్స్ట్ డే మా కాలనీకి వచ్చారు. డెఫినెట్ గా ఆయన ఆశీస్సులు ఉంటే మీరు గెలుస్తారు. అది మాత్రం అదే కాలనీ అసోసియేషన్ కూడా మేము అనుకున్నది ఏంటంటే ఆగస్టు 15 కూడా ఉంటున్నాం. ఇంతకు ముందు కూడా అందరికి ఇచ్చాము సార్. మాకు హౌస్ బిల్డింగ్ సొసైటీ 3 సైట్లు ఇచ్చింది. 3 సైట్లను ఇది కంప పార్కు డెవలప్ చేసాం. దాన్ని ఎదుర్కొంటే ఒక 267 గజాలు మాకు ఉంది. అది శ్రీనివాస్ గారికి కూడా గతంలో కూడా ప్లాన్ అయితే ఇచ్చాము. అది కొంచెం షెడ్ వేయించి పెట్టి మీ నిధులతోటి మాకు అది లేడీస్ క్రియేషన్ కి, లైబ్రరీకి వాచ్మెన్ ఉన్నాడు అనుకోండి, 2 చోట్ల చూసుకునేదానికి జస్ట్ ఏ నిధులతోటి అయినా కొంచెం చేయించి పెడితే అది కాలనీకి ఒక సమస్య. నా చేతిలో ఏం లేక నేను చేయలేని పరిస్థితి. చేస్తాను. ఎంట్రన్స్ కొద్దిగా చిన్నదే చేయట్లేదు, అలా వదిలేసారు. అక్కడ స్విమ్మింగ్ పూల్ తయారైపోయింది వాళ్ళ ఎంట్రన్స్ లోనే. రోడ్డు పాడైపోయింది, కూలిపోయిందండి, మొత్తం లోపల కూలిపోయింది. నా పని నేను చేస్తాను, మీ పని మీరు చేయండి. ఇప్పుడు ఏదన్నా కాదు ఏదన్నా చేయాలి అంటే నేను గెలవాలి, మన ప్రభుత్వం రావాలి. ఈ 2 జరిగితే డెఫినెట్ గా మీకు కాలనీ ఉద్యోగస్తులు, రిటైరీస్ ఉన్నారు, అందరూ కూడా అవగాహనతో సార్. అంతా మాట మీద బాగుంటారు సార్. ప్రతి కార్యక్రమం యాక్టివిటీ బాగా చేస్తారు. అన్ని కార్యక్రమాల్లో ప్రాబ్లం ఉంది. ఇది కాలనీకి మెయిన్ ఎంట్రన్స్. ఇది ఈ ఎంట్రన్స్ లోనే చాలా వరస్ట్ గా ఉంది. ఇది ఇక పక్కన నివసించే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సమస్య డ్రైనేజ్ ప్రాబ్లమ్. కూలిపోయింది డ్రైనేజ్, వాటర్ ఫ్లోయింగ్ అవ్వట్లేదు. ఇక్కడ డౌన్ స్టేజ్ వచ్చింది, ఇక్కడ డౌన్ అయిపోయింది. దీన్ని అప్ చేయాలి. రోడ్డుని అప్ చేసి మొత్తం రోడ్డు డౌన్ అయిపోయింది. రోడ్ డౌన్ అయిపోవడం వల్ల డ్రైనేజ్ ప్రాబ్లం వస్తుంది. ఈ డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల ఈ పక్కిళ్ళ వాళ్ళకి, కాలనీ ఎంట్రన్స్ వాళ్ళకి అందరికీ డిస్టర్బెన్స్. ఓల్డ్ అయిపోయింది. ఎప్పుడుదో ఆ డ్రైనేజ్ కట్టి కాలనీ బిఆర్టీఎస్ వచ్చినప్పుడు కట్టారు. తర్వాత ఎంతవరకు మళ్ళీ దాని డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. 10 years. వర్షం పడితే ఇబ్బంది. కార్లో నడిచే వాళ్ళైతే చాలా ఇబ్బంది.
నడిచే వాళ్ళకి దారే లేదు, వెళ్ళే వాళ్ళకి దారి లేదు. దారే లేదు. ఎవరో ఒకరు మున్సిపల్ ఎంప్లాయీలు వచ్చి రోజు శుభ్రం చేయాలి. ఆ, వర్షం పడిందంటే నీళ్ళు వెళ్ళట్లేదు. మొత్తం ఇదంతా ప్రాబ్లమే. ఈ పక్కింటి వాళ్ళకి ఇదంతా ఈ కార్ల మీద వాటి మీద మొత్తం వెళ్ళిపోతుంది. అది మామూలు సమస్య వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? ఇంచుమించులో 5-6 వేల మంది ఉన్నారు కదా లోపల కాలనీ అంతా. అందరికీ ఇబ్బంది, అందరికీ ఇబ్బంది. ఇబ్బందేనండి. కాలనీ వాసులు అందరికీ ఇబ్బంది. అందరికీ కూడా ఇదే ప్రధాన ఇదే ప్రధాన రహదారి. ఈ కాలనీ ఎన్ఏడి కాలనీకి ప్రధాన రహదారి ఇది, మెయిన్ ఎంట్రన్స్. ఏమండి 10 సంవత్సరాలు అంటున్నారు, 2 సార్లు ప్రభుత్వం మారింది, ఎవరు పట్టించుకున్న నాదులు లేడు దీనికి. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏదో మైనర్ గా చిన్న చేస్తున్నారు, వదిలేస్తున్నారు. అంటే పర్మనెంట్ సొల్యూషన్ లేదు. సొల్యూషన్ ఏంటంటారు? సొల్యూషన్ రోడ్ హైట్ చేయాలి, కాలువలు సరిగ్గా కట్టాలి, కడితే అవుతుంది. కలవట్టు కట్టాలండి. కలవట్టు ఇచ్చేసి డ్రైనేజ్ కనెక్షన్ కి చెయ్యాలి, డ్రైనేజ్ కట్టాలి, ఇది లెవెల్ చేయాలి. ఈ రెండు జీవీఎంసీ చేయగలిగినటువంటి పరిధిలో ఉంది. కానీ జీవీఎంసీ వాళ్ళకి నివేదించి రోడ్లు పట్టించుకోవట్లేదు. రోడ్లన్నీ పాడైపోయి, రోడ్లు బాగోలేదు. యూజీడీ వచ్చాక అన్ని తవ్వేశారు కదా. చెప్పాం కదా, రిప్రజెంటేషన్ ఇచ్చాం, మున్సిపల్ ఆఫీసర్ రిప్రజెంటేషన్ ఇచ్చాం, కమిషనర్ గా వచ్చిన హైమావతి గారికి ఇచ్చాం, జీవీఎంసీకి గ్రీవియన్స్కి కూడా ఇచ్చాం. కానీ యాక్షన్ నిల్లు. నేను పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి. ఎవరు సొల్యూషన్ చేస్తేనే ఇబ్బంది లేకుండా. మన రమేష్ గారు వచ్చారు, ఆయన కూడా వినవించడం జరిగింది. తర్వాత నేను చూస్తానని చెప్పారు, ఆయన నేను సాల్వ్ చేస్తానని చెప్పారు. మా ఎన్ఏడి హౌస్ బిల్డింగ్ సొసైటీ ఈ 267 గజాలు స్థలాన్ని ఇవ్వడం జరిగింది. 3 ప్లేసులు, ఒకటి కమ్యూనిటీ హాల్కి, ఒకటి 4 స్థలాలు ఇస్తే పార్క్ డెవలప్మెంట్ చేసాం. ఈ ఖాళీ జాగాలో మేము గతంలో మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి, జీవీఎంసీకి అన్నింటికీ కూడా ఇచ్చున్నాం. దీన్ని ఒక రేకుల షెడ్ వేయడం ద్వారా రిక్రియేషన్ రూమ్ మహిళలకి, ప్రత్యేకంగా మహిళలకి ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి రిక్రియేషన్ రూము, ఒక రూము లైబ్రరీకి, ఒక రూము వాచ్మెన్కి, ఇటు పార్క్కి, దీనికి కూడా ఉండేదని ఈ ఖాళీ జాగాని అభివృద్ధి చేయాలని చెప్పి ప్లాన్తో సహకరించి ఇచ్చున్నాం. ఇది అభివృద్ధి చేసి జీవీఎంసీ నిధుల నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి కానీ చేయాలని చెప్పేసి సొసైటీ అసోసియేషన్గా మేము కోరుకుంటున్నాం. ఈ ప్లేస్ గొయ్యిలాగా ఉన్నదాన్ని మా సొంత నిధులతోటి దీన్ని హైట్ చేసి ఈ రకంగా ఉంచాం, చదును చేసి ఉంచాం. దీన్ని అభివృద్ధి చేయడానికి ఇవాళ వచ్చినటువంటి రమేష్ గారికి కానీ ఎవరైనా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరినీ అర్థిస్తున్నాం. ఇది వారి నిధుల నుంచి కానీ జీవీఎంసీ నిధుల నుంచి కానీ ఈ అభివృద్ధి చేసి పెడితే కాలనీ వాసులు వినియోగించుకునేదానికి, అలాగే భావి తరాలకు కూడా ఒక లైబ్రరీ అనేది కూడా అందుబాటులోకి వస్తుంది అనేది మా సదుద్దేశంతో ఈ ప్లేస్ని అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి పంచకల రమేష్ గారు మన అసోసియేషన్, మన కాలనీ వాసులందరినీ కలవడం జరిగింది. మనం వారికి మన కాలనీ ఎదుర్కొంటున్నటువంటి మధ్యతరగతి కాలనీలో ఉన్నటువంటి సమస్యల్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. వారు ఏదైతే హామీ ఇచ్చారో, గెలిచిన తర్వాత శాసనసభ్యులు అయిన తర్వాత ఆ హామీని నెరవేర్చే విధంగా చేసినట్లయితే వారికి మేము సహకరించింది కాకుండా వారి యొక్క సేవల్ని మేము ఉపయోగించుకునే దగ్గర ఉన్నదాన్ని కూడా ప్రచారం చెందుతాం. కాబట్టి మేము లేవనెత్తినటువంటి అంశాలని వారు తప్పనిసరిగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. నమస్కారాలు. ఈరోజు మన సార్వత్రిక ఎన్నికల్లో ఎవరి అభిప్రాయం ఎలాగుంటే వాళ్ళు ఓటు వేసుకోవచ్చు. దీనిలో ఎవరినో ప్రజలు చేసేది ఏమీ లేదు. ఎవరైనా గెలిచిన తర్వాత మన కాలనీకి మంచి అభివృద్ధి చెందించాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళకి విన్నవించడం జరిగింది. ఈరోజు పంచకల్ల రమేష్ గారు వచ్చారు, వారికి చెప్పడం జరిగింది. ఎవరు గెలిచినా ఎవరు ఈ కాలనీలోని అభివృద్ధికి మనకు సహకరిస్తారో వారికి అందరం మనం ధన్యులే ఉంటాం. సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆకుల శ్రీనివాసరావు, ఈ ఎన్ఏడి కాలనీ వాస్తవ్యండి. మన గురుగారు మూర్తి గారు చెప్పినట్టుగా అలాగే ఈ కాలనీలో ఎటువంటి అభివృద్ధి చెందాలన్నా మాకు ఇచ్చిన నాయకులు ఇచ్చిన ఈ వాగ్దానాలు మాకు ఫుల్ఫిల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే వాళ్ళు చేసినవి కూడా మాకు భవిష్యత్తులో కూడా వాళ్ళ పేర్లు నిలబడేటట్టుగా, చరిత్రలో నిలబడేటట్టుగా ఈ పంచగ్రామాలు సమస్య కాదు, మా కాలనీ రిక్వైర్మెంట్స్ ఏవైతే చెప్పాం అవి కూడా చేసి మీరు ఉన్నత స్థానంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మీ అందరం కూడా కాలనీ వాసులు అందరం కలిసి ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నాం. మేము ఈసారి ఎలాగైనా సరే మిమ్మల్ని నిలబెట్టి
మిమ్మల్ని ఒక బ్రహ్మరథం పట్టి ముందుకు నడిపించాలని ఒక కోరికతో ఉన్నామండి. ఇది దృఢంగా చెప్తున్నాం మా కాలనీ వాసుల తరపు నుంచి. ధన్యవాదాలండి.